రండి మనం పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. మనం పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. వేయించిన వేరుశనగ విత్తనాలలో మిక్సీ జార్లో వేసుకొని వాటిల్లో కొంచెం పచ్చిమిరకాయలు, శనగపప్పు, ఉప్పు, చింతపండు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టుకొని లైట్గా కొంచెం నీళ్లు పోసుకొని మరీ జావలా కాకుండా చూసుకుంటూ మిక్సీ జార్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నూనె బాండీలో వేడి చేసి వాటిలో తాలింపు గింజలు కొంచెం వేయించుకొని ఆ తరువాత దూరంగా ఉండి కరివేపాకు వేసుకోవాలి. కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ చేసుకున్న చట్నీని ఆ తాలింపులో కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద పెనం వేసుకోవడం, అది కాగేదాకా వెయిట్ చేయడం. వేడి చేసి దాని మీద రింగు వేసుకొని అంటూ ఒక దోశలో కొంచెం నూనె వేయాలండి, అప్పుడే కాగేది. ఆ వేసుకున్న దోశను ఓ ప్లేట్లో పెట్టుకొని మనం ఇందాక చేసుకున్న పల్లీ చట్నీ ఇంట్లో చేసిన కొబ్బరి కారంతో కలిపి నంచుకొని తింటుంటే ఉండిద్ది అదిరిపోద్ది.